హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు అడిగేది హైప్ కూడా చేయండి. దానివల్ల ఈ స్టోరీ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 15. చెప్పండి ఆంటీ అంటాడు విషిత్ కాల్ లిఫ్ట్ చేసి. ప్రమద ఎలా ఉంది విషి? ఫైన్ ఆంటీ. నువ్వెక్కడా? ఇదిగో ఇప్పుడే ప్రమదని వదిలి వెళ్ళలేక హాస్పిటల్ బయట ఊరికే వాకింగ్ చేస్తున్నాను. దాని దగ్గర అంకుల్ కూర్చొని ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉన్నావా విషి? ఆంటీ, మీతో మాట్లాడడం కోసమే వెయిటింగ్ నేను. అసలు ఎవరా అమ్మాయి? నేను మీ ఇంట్లో ఉన్న అన్ని రోజుల్లో ఏ రోజు కూడా ఆ అమ్మాయి పేరు మీ ఇంట్లో కానీ అమన్ ద్వారా కానీ వినలేదు. నీ ఫ్రెండ్ది ఇంకా ప్రమదది ఒక విచిత్రమైన బంధం. మంచితనానికి మారు పేరు ప్రమద. అసలు తను మాకు ఎలా పరిచయమో తెలుసా అంటూ చెప్పడం మొదలు పెడుతుంది. శ్రద్ధగా వినడం మొదలు పెడతాడు విశ్వత్. మొదటిసారి అమన్ మీద అటాక్ జరగడంతో ఇంద్ర కాపాడటం, తరువాత అనుమానంతో తన స్నేహితురాలైన పోలీస్ని హెల్ప్ అడగడం, ఆ అమ్మాయి కొన్ని విషయాలు తెలుసుకోవడం, అది తమకు చేరకుండానే ఆమెను చంపేయడం, చనిపోయే ఆఖరి క్షణంలో ఆ మీద గోడ మీద కనపడిన పోస్టర్లో ఒక అడ్రస్ చూసి అమన్ ప్రమాదం గురించి అందులో రాసి కాపాడమని లెటర్ రాసి పోస్ట్ చేసి చనిపోవడం వివరంగా చెప్తుంది. అనుకోకుండా ఆ అడ్రస్ ప్రమదది కావడం, తను ఎంతో పూర్ అని చెప్పి అంత పేదరికంలో కూడా అమన్ని కాపాడడానికి డబ్బులు ఎలా కూడబెట్టి బెంగళూరు వచ్చిందో, ఎక్కడ ఉండాలో తెలియక 2 రోజులు రైల్వే స్టేషన్లో గడిపిన తన స్థితి గురించి మరోసారి చెప్తుంది. అమన్ పుట్టినరోజు ఫంక్షన్లో తన ప్రాణాలు అడ్డుపెట్టి అమన్ని కాపాడి తన హాస్పిటల్ పాలవ్వడం, గాయాలు తగ్గిన తర్వాత అమన్ చెక్ ఇచ్చిన నేను డబ్బుల కోసం చేయలేదని చెప్పి సున్నితంగా తిరస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోవడం అన్నీ చెప్పి నిమిషం గ్యాప్ ఇస్తుంది మిత్ర. మరలా తిరిగి చెప్పడం మొదలు పెడుతుంది. తమ టార్గెట్ మిస్ అయిందని ప్రమదం టార్గెట్ చేస్తారని తెలుసు కనుక ఆమె హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం, భీమిలిలో తన జీవనం ఎవరికీ తెలియకుండా మొదలు పెట్టడం, అనుకోకుండా ప్రమదను అడ్డుపెట్టుకుని వాళ్ళ అమ్మని మరోసారి టార్గెట్ చేయడం, దాంతో ఘోరమైన ప్రమాదానికి గురైన అమన్ హాస్పిటల్ పాలు కావడం, గాయాలు తగ్గి గతం మరవడం, మరలా అనుకోకుండా భీమిలిలో ఉన్న ప్రమద చింతకే చేరి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం, అక్కడ అమ్మని మరోసారి జాగ్రత్తగా చూసుకున్న ప్రమద మంచితనం, అనుకోకుండా వాళ్ళ మధ్యన మొదలైన ప్రేమ మధురమైన ప్రణయంగా మారడం, నిశ్చితార్థం 4 రోజుల్లో ఉందనగా మరోసారి అమన్ ప్రమాదానికి గురి కావడం, స్పృహ వచ్చిన వెంటనే ఈ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి తమకు కాల్ చేయడం, వెంటనే ఇక్కడికి వచ్చేయడం అన్నీ చెప్తుంది. మరలా జరిగిన యాక్సిడెంట్తో తలకు మరోసారి దెబ్బ తగలడంతో భీమిలిలో గడిపిన తన జీవితం అంతా మర్చిపోయాడు. ప్రమద ఇప్పుడు తనకి ఇంతకుముందు తన కాపాడిన ప్రమదగానే గుర్తుంది తప్ప తమ మధ్య ఉన్న ప్రేమ ఏదీ వాడికి గుర్తులేదు. ఆల్రెడీ వాడికి తను సరిపోరని ఎప్పటినుండో అనుకుంటున్న ప్రమద ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మర్చిపోగానే ఇదే సరైన సమయమని తను కూడా మౌనం దాల్చింది. వాడికి వాళ్ళ ప్రేమ గుర్తు చేయదలుచుకోలేదు. ఇక్కడ వీడికి గుర్తు చేయడం లేదు. అక్కడ తను వాళ్ళ ప్రేమ మర్చిపోలేకపోతుంది. ఆ బాధను భరించలేకనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది జరిగింది అంటూ తను చెప్పడం ముగిస్తుంది మిత్ర. అంతా విన్న విషిత్ మాటలు రాని శిలలా కూర్చుండిపోతాడు. అమ్మన్ జీవితంలో ఇంత జరిగింది అని అసలు కొంచెం కూడా ఐడియా లేదు అతనికి. ప్రమద మీద గౌరవం పెరుగుతుంది విషిత్‌కి. విషి ఉన్నావా? హా! ఆంటీ ఉన్నాను. మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత మైండ్ కొద్దిగా షాక్ అయింది. ఏం చేద్దాం వాళ్ళ విషయంలో జరిగిన దానికి ఇక వాళ్ళకెలా ఉండాలి? అదీ నిజమేలే అంటూ ఒక నిట్టూర్పు విడుస్తాడు విషిత్. ప్రమద మంచితనానికి మొదటిసారి కలిసినప్పుడే నా కోడల్ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఇద్దరూ మిస్ అయ్యారు. ఆ తర్వాత అమన్ దూరమయ్యాక మేము పెళ్లి చేసుకుంటున్నాము. మమ్మల్ని ఎలా దూరం చేస్తారు అని అడగకుండా మాకు తగను అని దూరంగా ఉన్న నా కోడలికి మరోసారి ఫిదా అయ్యాను. అందుకే ఇద్దరిని కలుపుదామని మాల్ ఓపెనింగ్ తర్వాత భీమిలి వద్దాం అనుకున్నాను. ఈ లోపలే ఇదంతా జరిగిపోయింది. సరే ఆంటీ, నేను డిశ్చార్జ్ అయ్యేదాకా నా చెల్లిని జాగ్రత్తగా చూసుకొని బెంగళూరు వచ్చేస్తా. మరలా మాల్ ఓపెనింగ్‌కి రాకపోతే వాడు బ్రతకనివ్వరు. మిత్ర నవ్వుతూ సరే ప్రమద జాగ్రత్త అంటూ చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేసి లోపలికి వస్తాడు విషిత్. బెడ్ మీద స్పృహ లేకుండా పడుకున్న ప్రమద వైపు చూస్తాడు. అంకుల్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి తను అక్కడ కూర్చుంటాడు.
శ్రీధర్ ఇక అక్కడి నుండి లేచి రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు వరకు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, పిరికిదని, కోపంగా ఉండేది తన మీద. కానీ ఇప్పుడు ప్రమద మంచితనం, ఆమె ఔన్నత్యం తెలిసాక అభిమానం పెరిగిపోయింది. తనకు తెలియకుండానే తన నోటి వెంట చెల్లి అన్న మాట వచ్చింది మిత్రతో మాట్లాడేటప్పుడు. ప్రేమగా ఆమె తల నిమురుతాడు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. మీ మధ్యన గొప్ప బంధం ఉంది. అందుకే అందుకే ప్రమాదంలో ఉన్న ప్రతిసారి అమన్ నీ చెంతకే వస్తున్నాడు అనుకోకుండా. తప్పకుండా మీ ఇద్దరి ప్రేమ గెలుస్తుంది. ఇంకా ఒకరితో ఒకరు ప్రేమని చెప్పుకొని, మా మధ్యనే ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. దివిజన్ చూసి చాలా రోజులయింది. గుర్తుకు వచ్చినప్పుడల్లా దిగులుగా అనిపిస్తుంది. నాకే ఇలా అనిపిస్తుంటే, ఇక ప్రాణంలా ప్రేమించిన నువ్వు ఇలా అయిపోవడంలో అర్థం ఉంది. నేను వెంటనే బెంగుళూరు చేర్చాలి. కనీసం అమ్మని ఎదురుగా అన్నా ఉంటే, నీకెటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. తర్వాత కాలమే మిమ్మల్ని కలుపుతుంది అనుకుంటాడు. బెంగుళూరులో మిడిల్ క్లాస్ వాళ్ళుండే ఏరియా. ఒక ఇంటి దగ్గర కారు ఆపి డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు ఇంద్ర. కొద్దిసేపటికి డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా ఉన్న ఇంద్రని చూసి పెద్దావిడ చిరునవ్వుతో రా బాబు అంటుంది. ఎలా ఉన్నారు ఆంటీ అంటూ పలకరించి కూర్చుంటాడు ఇంద్ర. నీ దయ వలన బాగానే ఉన్నాం బాబు. మాకు ఏ ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకుంటున్నావు కదా! ఇక మాకెందుకు ఇబ్బంది అంటూ చిరునవ్వుతో చెప్పి కాఫీ తాగడానికి వెళ్తుంది ఆమె. ఇంతలో హాల్‌లో ఇంద్ర గొంతు విని పరుగున రూమ్‌లో నుండి బయటికి వస్తుంది దివ్య. ఆమెను చూసి ఎలా ఉన్నావు దివ్య? అంటూ పలకరిస్తాడు ఇంద్ర. చాలా బాగున్నాను. మీరుండగా నాకేంటి? అంటూ వచ్చి అతని ప్రక్కన కూర్చుంటుంది. ఆమె చనువు, ఆమె మాటల్లో 2 అర్థాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి ఇంద్రకి. కొంచెం జరిగి కూర్చుంటాడతను. అది గమనించిన దివ్య చిన్నగా నవ్వుకొని, ఎలాగైనా ఈరోజు నా మనసులో మాటని మీకు చెప్పేయాలి అని గట్టిగా అనుకుంటుంది. ఎలా ఉన్నాయి నీ స్టడీస్? హ్మ్. ఫైన్. బాగానే ఉన్నాయి. గుడ్. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని, మీ అమ్మను బాగా చూసుకోవాలి. అలాగే. ఇంతలో ఆమె తల్లి కాఫీ తీసుకురావడంతో అది తీసుకొని మాట్లాడుతూ, వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ కాఫీ పూర్తి చేస్తాడు ఇంద్ర. కొద్దిసేపటి తర్వాత వెళ్తున్నాను అని లెగుస్తాడతను. కూర్చో బాబు భోజనం చేసి వెళ్దువు గాని. వద్దాంటీ. నేను మామూలుగా చూసి వెళ్దామని వచ్చాను. అంటూ పాకెట్‌లో నుండి మనీ తీసి ఆమె చేతుల్లో పెడతాడు ఇంద్ర. ఆమె ఇబ్బందిగా అందుకుంటుంది. ఎందుకు బాబు పోయిన నెల ఇచ్చినవి ఇంకా ఉన్నాయి. పర్వాలేదు ఆంటీ ఉంచండి. నెల నెలా వచ్చి మీరిలా డబ్బులు ఇచ్చి మా రుణ భారాన్ని ఇంకా పెంచేస్తున్నారు. అంటుంది ఆమె బాధగా. దీని రుణం అనుకోకండి ఆంటీ. మీ అమ్మాయి నా స్నేహితురాలు. అలా ఎలా తను లేకపోతే తన కుటుంబాన్ని నేను వదిలేస్తాను. మీరు నా బాధ్యత. కనీసం మీ చిన్నమ్మాయి ఉద్యోగం దొరికే వరకైనా. సరే అంటుంది ఇక ఆమె కూడా ఏమీ మాట్లాడలేక. ఇంద్ర బయటికి నడుస్తాడు వెళ్ళి వస్తానని చెప్పి. అమన్ కోసం వివరాలు కనుక్కోమని పోలీస్ ఆఫీసర్ అయిన తన స్నేహితురాలు దీపికకి చెప్తాడు కదా ఇంద్ర. అవి కనుక్కునే ప్రయత్నంలోనే ఆమెను చంపేస్తారు కదా! ఆ దీపికనే ఈ దీపిక. ప్రమదకి లెటర్ రాసి ఆమె ద్వారా అమన్ ప్రాణాలు కాపాడిన అదే దీపిక. ఆమె కుటుంబమే ఇది. తల్లి, చెల్లి ఇద్దరు మాత్రమే దీపికకి. ఆమె సంపాదనే వాళ్ళకాసరా. అటువంటి దీపిక చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబ బాధ్యతని ఇంద్ర తీసుకుంటాడు. నెల నెలా డబ్బులు ఇస్తూ ఇంకా దీపిక చెల్లెలు దివ్య చదువు బాధ్యత కూడా తనే తీసుకుంటాడు ఇంద్ర. కొద్దిసేపు మాట్లాడి నేనిక బయలుదేరుతున్నానని చెప్పి బయటికి నడుస్తాడు ఇంద్ర. పంపించి వస్తానమ్మా అని తల్లికి చెప్పి ఇంద్ర వెనకే బయటికి వస్తుంది దివ్య. ఇంద్రగారు ఒక్క నిమిషం ప్లీజ్ అన్న దివ్య మాటతో ఆగిపోతాడు ఇంద్ర. చెప్పు దివ్య. వేగంగా వచ్చి ఇంద్ర ముందు నిలబడుతుంది. ఇంద్రకు అర్థం కాక ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ ఉండడంతో ఏమైంది అని ఇంద్ర అడిగేలోపు వేగంగా వచ్చి అతన్ని హత్తుకుంటుంది. ఇంద్ర షాక్ అవుతాడు. ఐ లవ్ యూ ఇంద్ర. మీరంటే నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? ఆ మాటలు విన్న ఇంద్రకి సాహి తనని హగ్ చేసుకొని ఐ లవ్ యూ బావా అని కళ్ళ నిండుగా ప్రేమ నింపుకొని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.
గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకొని తెరుస్తాడు. విసురుగా దివ్యను తన నుండి దూరం జరిపి చెంప పగలగొడతాడు. హౌ డేర్ యూ అంటూ. ఇంద్ర అంటుంది కన్నీళ్లతో దివ్య. ఇంద్ర గారు, మార్క్ మై వర్డ్స్, ఇంద్ర గారు, అర్థమైందా అంటూ గట్టిగా అరవగానే అతని కోపం చూసి బిక్క చచ్చిపోతుంది దివ్య భయంతో. నేనేమైనా నీ ఫ్రెండ్నా, పేరు పెట్టి పిలుస్తున్నావు? నేను మీ అక్కకి ఫ్రెండ్ని మాత్రమే. ఇంకా అసలు విషయానికొస్తే నేను నిన్ను ప్రేమించలేదు. నాకు నీపై ప్రేమ కలగదు కూడా. నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. నా కాబోయే భార్య పేరు సాహిత్య. మరోసారి ఇలా నాతో ప్రవర్తించావు అంటే చంపేస్తాను. సహాయం చేస్తున్నానని ఇష్టం పెంచుకున్నావేమో. దాన్ని ఇక్కడితో తుంచేయి. జాగ్రత్త అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి ముందుకు నడుస్తూ క్షణమాగి నేను రిజెక్ట్ చేశానని పిచ్చి పనులు చేయకు. ఇక మీ అమ్మకు మిగిలింది నువ్వు మాత్రమే. అది మైండ్‌లో పెట్టుకొని నడుచుకో అని విసురుగా చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంద్ర. ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది దివ్య. కోపంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన ఇంద్ర ఒక ఓపెన్ ప్లేస్‌లో కార్ ఆపుతాడు. దివ్య ప్రవర్తన గుర్తుకు వచ్చి అసహనంగా ఫీల్ అవుతాడు. అంతలోనే తను ఆమెతో సాయి గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ బొటన వేలుతో నుదురు రుద్దుకుంటాడు. ఎందుకిలా చెప్పాను సాయి గురించి అనుకుంటూ అక్కడే చాలాసేపు ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు. తర్వాత నిదానంగా ఇంటికి స్టార్ట్ అవుతాడు. మెల్లిగా స్పృహలోకి వస్తుంది ప్రమద. కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ గమనిస్తుంది. హాస్పిటల్‌లో ఉంది అని అర్థమవుతుంది. ముందు హాస్పిటల్‌కి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. తర్వాత మెల్లిగా జరిగిందంతా గుర్తుకు వస్తుంది. మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో లోపలికి వచ్చిన నర్స్ ప్రమద స్పృహలోకి రావడం చూసి వెంటనే విషిత్ దగ్గరకు వెళ్తుంది. ఆమె అలా వెళ్ళడం చూసిన శ్రీధర్ దంపతులు ఏమైంది అనుకుంటూ లోపలికి వచ్చి ప్రమద స్పృహలో ఉండడం చూసి అమ్మ ప్రమద అంటూ ఆనందంగా దగ్గరికి వస్తారు. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.